హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు పొలిటికల్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, లడ్డూ కల్తీ విషయంలో ఎంత హాట్ టాపిక్ మారుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అంటే కొంతమంది కొవ్వు కలిసిందని, కొంతమంది కలవలేదు అని, కొంతమంది టాయిలెట్ క్లీనర్స్ కలిసాయని, కొంతమంది కలవలేదు అని చాలా చాలా వైరల్ అవుతుంది. దీంట్లో జగన్కి మద్దతుగా ఉండవల్లి గారు చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. సో దీంట్లో వాస్తవం ఏంటంటారు? అంటే ఉండవల్లి గారు జనరల్గా లాయర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉండవల్లి గారి మిత్రుడు కొడుకే, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఆ కన్సర్న్ ఆ ఫేవరిజం ఉంటుంది. సో ఉన్నప్పుడు పాజిటివ్గానే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడతాడు అంటే ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే ఒక లడ్డూ కల్తీ వ్యవహారం పెద్ద దుమారం రేగిందనుకోండి, ఒక 100 తప్పులు కనిపించాయి అనుకోండి, ఆయన మొత్తం ఈ 100 తప్పులు వదిలేసి ఈ 2 తప్పులు లేవు కదా, ఎన్ని యాడ్ చేశారేంటి అంటే మిగతా 98 ఏమి ఒప్పుకున్నట్టేగా. అది అంటే ఆయన ఏదో నిజంగా మేధావే, మంచి ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు లాంటి వారికి ట్రాన్స్లేటర్గా చేశాడు, చాలా కాంగ్రెస్లో ఎంపీగా చేసిన అనుభవం ఉంది, మంచి అనుభవజ్ఞుడు, మేధావే. కాకపోతే ఆ చెప్పే విధానం చూస్తే నాకేమనిపిస్తుందంటే 100లో 98 వదిలేసి ఓ 2 పాయింట్లు తీసుకొని ఈ 2 యాడ్ చేశారంటే ఈ 2 లేవు కదా అంటే మిగతా 98 ఉన్నట్టేగా. మీరు అన్నట్టు లాక్టిక్ యాసిడ్, పామోలిన్, పామోలిన్ వేరు, పామాయిల్ వేరు, అవన్నీ ఉన్నాయి కదా, మరి అవన్నీ లేవని చదవచ్చు కదా పేపర్ తీసేసి. ఆ 2 పాయింట్లు కొవ్వు, నాకే అసహ్యం అనిపించింది. అంటే ఏదో నేను జగన్మోహన్ రెడ్డి గారిని చాలా కాపాడేశాను, భలే డిఫెన్స్ చేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి అందుకే వెంటనే కింద కామెంట్స్ కూడా ఉంటున్నాయి. ఉండవల్లి గారు మీరు తీసుకోండి, ఆయన కన్నా ఇప్పుడు ఎవరైతే ఏడీజీగా పనిచేశాడో అడ్వకేట్ జనరల్గా ఇంతకుముందు, ఆయన బదులు మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్తే ఇంకా బాగా ఒక్కొక్కరికి బెయిల్ కూడా రావు, ఇంకా సంవత్సరాల లోపల ఉండిపోతారు అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. సరే, ఆయన ఇప్పుడు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి ఎవరికి నచ్చింది వాడు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. దానికి యాంటీగా ఆల్రెడీ మళ్ళీ కొంతమంది పోస్టులు చేశారు. ఒక ఫేమస్ జ్యోతిషుడు కూడా పెట్టాడుగా, నీకేం తెలుసురా బాబు, నువ్వు లాయర్ అయితే వాళ్ళు సపోర్ట్ చెయ్యు, కల్తీ జరిగిందో లేదో అని. ఎంతమంది మనోభావాలు దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా కూడా హైలైట్ అయిపోయి నేషనల్ మీడియా అంతా కవర్ చేస్తున్నా అదే చెప్తున్నాను కదా, మొత్తం అంతా వదిలేసి ఈ 2 పాయింట్లు అనవసరంగా పెట్టారు సిట్లో, ఈ 2 పాయింట్లు లేవు కదా సిట్లో, అదే క్లియర్గా చెప్పారు కదా 2 పాయింట్లు లేవు అని, మిగతా 98 పాయింట్లు ఉన్నాయని చెప్పారు కదా సిట్లో, దాని గురించి మాట్లాడవచ్చు కదా. సో ఏది అంటే ఉన్నది వదిలేసి లేని దాని గురించి అంటే ఏదో ఫేవర్గా మాట్లాడాలి, మేబీ అక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చి ఉంటాయి, బాబు నువ్వు కొద్దిగా మేధావి కాబట్టి నా గురించి మాట్లాడు బాబు అని. సో ఆయన మేధావిగా కొంచెం అట్లా మద్దతుగా మాట్లాడుంటారు అంతే. సో అట్లా ఉండవల్లి గారు ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో నేను చాలాసార్లు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్తున్నా, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటి అన్నారు చూసారా, నేను ఎప్పుడైనా పాత్ర పోషించాల్సి వస్తే ప్రతిపక్ష పాత్రకైనా సిద్ధమే, మీరందరూ మర్చిపోయారేమో నాకు గుర్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు నేనేం ఫేవర్ కాదు, నేను అందరికీ సమానమే అని చెప్తూనే ఇండైరెక్ట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ అన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ మరలా కూటమి మధ్యలో చిచ్చు పెట్టేలాగా ఓ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతున్నాడు ఆయన బయటకు వస్తే కదా మైక్ పెడతారు, లేదా ఈయన వస్తున్నారని చెప్పి అనుచరులతో పిలిపిస్తున్నారేమో మైకులకి, అందరు ముందు మైక్ పెడితే ఏదో వైరల్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఎవరు మాట్లాడడం క్లియర్గా, ఇంకా అందరూ ఒకడు జైలుకి, ఒకడు ఇబ్బందుల్లోనూ, ఒకడు బాధల్లోనూ, ఇంకోడు కొడుకు కేసుల్లోనూ ఇరుక్కుపోయి ఉన్నారు కాబట్టి ఈయనొక్కడు కొద్దిగా ఉన్నాడు ఫ్రీగా మాట్లాడడానికి, మరి ఈయనతో మాట్లాడించి ఉండొచ్చు. అందుకే ఆయన వచ్చి కాస్త ప్రెస్ మీట్ పెట్టి వైరల్ అవ్వాలి, మనలో మాట్లాడుకోవాలి, వాళ్ళ పర్పస్ నెరవేరినట్టేగా. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.